అందరికీ నమస్కారం. Respected CP sir, CP Rachakonda, CP Cyberabad, all the senior colleagues and आज की इस मीटिंग के आयोजक भाग्यनगर गणेश उत्सव कमेटी के प्रेसिडेंट साहब और सब मेंबर्स और यहाँ पे जो भी लोग आए हैं सबको नमस्कार. हर साल की तरह ट्रैफिक पुलिस ने इस साल भी पूरे अरेंजमेंट ऑलरेडी कर दिए हैं. गणेश उत्सव होने से पहले ही जो रोड पे अड़चने हैं, पोर्ट होल्स हो, चाहे कहीं पे रोड रिपेयर हो, चाहे वो कहीं पे ट्री कटिंग हो, वो सब JHMC के साथ मिलके उसका ऑलरेडी जो है समाधान कर दिया गया है. और हमें खुशी है कि आज पिछले 7 दिन में ऑलरेडी 20,000 से ज़्यादा गणेश जो हैं टैंक बंड में इमर्स हो चुके हैं, 20,000 से ज़्यादा. और अब आगे 4 दिनों में और भी ज़्यादा होंगे. कल 9th डे है और 9th डे में लास्ट ईयर भी ऑलमोस्ट 10,000 से ज़्यादा गणेश जी का इमर्शन हुआ था. तो कल हम यही एक्सपेक्ट कर रहे हैं, उसके हिसाब से हमारा अरेंजमेंट है. उसके अलावा खैरताबाद बड़ा गणेश लास्ट ईयर से बहुत ज़्यादा इस बार श्रद्धालु वहाँ आ रहे हैं और इस बार मेट्रो के कारण भी लोग बहुत मेट्रो में आ रहे हैं और रश बहुत ज़्यादा है. तो मैं उत्सव कमेटी वालों से थोड़ा दरख्वास्त करता हूं कि वो लोग भी थोड़ा अपने वॉलंटियर्स रखें सो दैट हम लोगों को थोड़ा सांस मिले. और बाकी 11th डे जो हमारा एक D-Day होता है, उसमें आप सबका सहयोग चाहिए. हमारी तरफ से जो भी अरेंजमेंट्स है हर साल की तरह उससे ज़्यादा हम इम्प्रूव करने की कोशिश करते हैं. हमारे CP साहब हमें एक ही बात पूछते हैं कि अनिल लास्ट ईयर से इस साल कैसे तुम इम्प्रूव कर रहे हो. तो मतलब हमारे CP साहब का ये एक मकसद रहता है कि लास्ट ईयर जो भी फंक्शन हो उससे इस साल इम्प्रूव होना और पब्लिक को जो है वो और अच्छा सुविधा हो और अच्छा उनको कन्वीनियंस हो और अच्छा जो है वो फेस्टिवल खुशी से मनाएं. तो उसी को ध्यान में रखते हुए हमने इस बार और ज़्यादा ऑफिसर्स लगाए हैं और ज़्यादा फैसिलिटीज़ प्रोवाइड करने की कोशिश की हैं. और हर साल जो है श्रद्धालुओं की संख्या बढ़ती जा रही है. उसी को नज़र में रखते हुए हमारे भी जो अरेंजमेंट्स हैं उसी तरह हर साल इम्प्रूव होते जा रहे हैं. तो सबको मेरी तरफ से गणेश उत्सव की शुभकामनाएं और आशा करता हूं कि जो हम सब मिलके जो है ये 12 तारीख को जो हमारा इमर्शन शुरू होगा वो 13 तारीख को टाइम में सब कुछ जो है वो कंप्लीट हो जाएगा. थैंक यू. जय हिंद. గౌరవనీయులు సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ అంజనీ కుమార్ IPS గారు, భాగ్యనగర్ ఉత్సవ్ సమితి చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, సెక్రటరీ గారు, ఓకే పేరు పేరున కూడా చెప్తాము, డాక్టర్ భగవంతరావు గారు, కిరోడిమల్ గారు, రఘురామ్ రెడ్డి గారు అండ్ మిగతా ఇతర మిత్రులు అందరికీ కూడా, తర్వాత శశిధర్, ఓకే శశిధర్ గారు, రామరాజు గారు, రాచకుంట అండ్ సైబరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్స్, మాతోటి ఉన్నటువంటి సోదరులు, మిత్రులు, సహచరులు అండ్ గణేష్ ఉత్సవ్ సమితికి ఈ మీటింగ్లో చేసిన పెద్దలు, భక్తులు అందరికీ కూడా నా వందనాలు, హృదయపూర్వక నమస్కారాలు తెలియపరిచేస్తున్నాం. ముందుగా మిత్రులారా, మీ అందరికీ తెలుసు ఈ గణేష్ ఉత్సవ్ మీకే ఎంత ఇంపార్టెంట్ ఉన్నది, మనకు కూడా అంతే ఇంపార్టెంట్ ఉంటుంది. మీరు కూడా ఏ విధంగా ఈ గణేష్ ఉత్సవ్ని, నిమజ్జనాన్ని విజయవంతంగా వైభవంగా జరిపించేసి ఒక మంచి సాంప్రదాయంతో జరిపించాలని అనుకుంటున్నారు, కోరుకుంటున్నారు. అదే కోరిక మనకు కూడా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్కి. దాంట్లో మాత్రం మీకు పూర్తిగా అలాంటి నమ్మకం ఉండాలి, సందేహాలకి అనుమానం కూడా ఉండకూడదు. ఎందుకంటే హైదరాబాద్ సిటీ పోలీసులో ఇది ఒక చాలా పెద్ద
మనకు బందోబస్తు ఉంటుంది. అంతకుముందు పెద్దలు కూడా చెప్పినారు, మనం వచ్చినటువంటి మీటింగ్లో కూడా చెప్పినారు, ఇది మనకు ఒక యాన్యువల్ ఎగ్జామ్ లాగా ఉన్నది. ఈ గణేష్ బందోబస్త్ అది యాన్యువల్ ఎగ్జామ్ చెప్పొచ్చు, లేకపోతే ఒక స్టార్టింగ్ చెప్పొచ్చు. ఈ స్టార్టింగ్ లో గణేష్ బందోబస్త్ అంతా సజావుగా జరిగితే మిగతా సంవత్సరంలో అంతా కూడా సజావుగా జరిగిపోతుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు కదా, ఏది పూజ చేయాలంటే ముందుగా గణేష్ గారికి పూజ చేయాల్సింది ఉంటుంది. సో మనము కూడా అదే భావంతో, అదే శ్రద్ధతో మన వైపు నుంచి మన భక్తి చూపించడానికి ఈ ఒక అవకాశంగా తీసుకుంటున్నాము. సిటీ పోలీస్ ప్లస్ రాచకుంట అండ్ సైబరాబాద్ వైపు నుంచి ఇంచుమించుగా 30,000 కన్నా ఎక్కువ మంది కానిస్టేబుల్స్ ఆఫీసర్స్ రాత్రి పగలు ఉంటారు. ఈ సమయంలో మీ అందరికీ తెలియపరిచేసేది ఒకటి, భక్తికి స్వరూపం, భక్తికి పద్ధతి వేరే కావచ్చు, కానీ భగవంతరావు గారు మీకన్నా మనం కూడా తక్కువ భక్తి ఏం లేదు. భక్తికి స్వరూపం పద్ధతి వేరే వేరేగా కావచ్చు, కానీ మనవారు కూడా మీకన్నా తక్కువ భక్తి ఏం లేదు. పద్ధతి వేరే ఉంటుంది. మీరు దేవుడికి పూజ చేస్తారు, మీరు దేవుడి పూజ సమయంలో మీ అందరికీ సేవలు చేస్తూ ఉంటాం. ఎలాంటి మీకు ఇబ్బంది కలగకుండా, ఎలాంటి మీకు ఆటం కలగకుండా రాత్రి పగలో ఈ సమయంలో నా వైపు నుంచి ఒక చిన్న వినపం ఉన్నది. ఈసారి కాకుండా నెక్స్ట్ టైం మీ కొంతమంది వాలంటీర్స్ని, కొంత కానిస్టేబుల్స్తో సహా ఒకసారి జస్ట్ అబ్జర్వ్ చేయడానికి చేయండి. ఏ విధంగా పాపమైనా ఆల్మోస్ట్ 36 to 40 hours మధ్యలో జస్ట్ 20 minutes బ్రేక్ తీసుకుంటారు. కంటిన్యూస్ ఇది ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటుంది. మీరు ప్రతిసారి డాక్టర్ గారు చెప్తారు కొద్దిగా మేలుగా చెప్పండి, మనం మేలుగా చెప్పినప్పటికీ కూడా చాలా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటుంది. వారికి చెప్పిన మీరు 1 గంట 2 గంట 3 గంట 4 గంట ఒక చోరలు నడపడి కొంచెం రెగ్యులేట్ చేస్తే అలసిపోతారు. సో దయచేసి అదే మీరు అర్థం చేసుకోండి. మనము కూడా అదే ఒక భావంతో, అదే ఒక ఉద్దేశంతో చాలా విజయవంతంగా, గోపంగా, వైభవంగా జరపాలని ఉంటాము. దీంట్లో మీరు మనం అందరూ కలిపి ఒక అదే భావనతో పనిచేస్తే ఖచ్చితంగా అది ఉంటుంది. ప్రతిసారి మనకు మంచి కోఆపరేషన్ ఉంటుంది. మన వైపు నుంచి ఏది కోఆపరేషన్ కావాలా, భాగ్యనగర్ గణేశోత్సవ సమితి వారు ఆల్రెడీ మనకు మీటింగ్ వచ్చి చెప్పారు 2 సారి. సో అదే భావంతో మనం ఆల్రెడీ అన్ని అరేంజ్మెంట్ చేయడం జరిగింది. కానీ అదే విధంగా మనకు కూడా మీ వైపు నుంచి కొంచెం కోరిక ఉంటుంది. సో కొన్ని చిన్న కోరికలు ఉన్నది అప్పుడు కూడా చెప్పాను, కొన్ని విషయాలు మీరు పర్మిషన్ ఇస్తే చెప్తాను. ఒకటి అయితే ఈసారి మనము చెప్పినాము 2-3 ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాము. దట్ పెద్ద ఎక్కడైతే రోడ్డు ఉంటాయో లాస్ట్ టైం మేము చెప్పినాము, మీరందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి, ఏదైతే వెల్కమ్ ఆర్చెస్ ఉంటాయి ఖచ్చితంగా మీరు పెట్టండి. ఇది డయాస్ స్టేజ్, కానీ ఒకవైపు కాకుండా చిన్నది 2 వైపు పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఏంటంటుంది, మధ్యలో రోడ్డు డివైడర్ ఉన్నది. ఈసారి ఈ లైన్లో కూడా ఒకటి లైన్ వస్తుంది, ఈ లైన్లో కూడా వస్తుంది. సో మధ్యలో రోడ్ డివైడర్ ఉంటే సపోజ్ ఒకవైపు మాత్రం వెల్కమ్ డయాస్ ఉంది, అక్కడ మాత్రం ప్రసాదం దొరుకుతుంది. అప్పుడు ఏమనుకుంటారు, ఈ అవతల ఉన్నటువంటి లైన్ వారు కూడా తన లారీ తిప్పి ఇక్కడికి రావాలని అనుకుంటారు, దానివల్ల జామ్ అయిపోతుంది. సో ఎక్కడైనా మీరు పెట్టండి, సైజ్ కొంచెం తగ్గు చేసేసి 2 వైపు పెడితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ప్రసాద్ తీసుకొని వెళ్ళిపోతారు, అక్కడ ఉన్నవారు అక్కడ ప్రసాద్ తీసుకొని వెళ్ళిపోతారు. దాంట్లో ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎవరికి ప్రాబ్లం ఉండదు, అందరికీ ప్రసాదం దొరికే విధంగా కూడా అది అరేంజ్మెంట్ ఉంటుంది. అట్లాగే ఈరోజు 12th నాడు మీరు దేవుడికి చక్కగా పూజ చేసేసి పూజారిని అంతని సామాన్ని పెట్టేసి ఎప్పుడైతే మీరు రెడీ అయిపోతారో ఆ సమయానికి మొబైల్ క్రేన్ కోసం కవర్ పంపిస్తే కరెక్ట్గా ఆ సమయానికి వచ్చి మీకు మీ చెప్పిన సలహా మేరకు దాన్ని లారీ మీద పెట్టడం జరుగుతుంది. సపోజ్ అంతా రెడీ లేకపోయినప్పటికీ కూడా క్రేన్ అక్కడ వచ్చి ఆగిపోతే వేరే విగ్రహాలకి డిలే అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి క్రేన్ కోసం మీరు పిలుపు చేసే ముందు అంతా రెడీ చేసేసి తర్వాత క్రేన్ పంపిస్తే మిగతా భక్తులకి కూడా సేవలు చేసే అవకాశాలు ఉంటుంది. మూడోది, ట్యాంక్ బండ్లో వచ్చే సమయంలో అక్కడ వరకు వచ్చేసరికి మీకు కూడా కొంచెం ఓపిగా అయిపోతుంది కదా, తొందరగా నిమజ్జనం చేయాలా, చేసి తర్వాత భోజనానికి వెళ్ళాలా, వాటికి కొంతమంది అలసిపోతారు, లేడీస్ కూడా ఉంటారు, పిల్లలు ఉంటారు. ఆ సమయంలో ఎంత ఓపిగా అక్కడికి వచ్చినా ఆ లాస్ట్ మూమెంట్లో నిలబడటం క్యూలో
కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో దానికి ఏం చేయాలంటే గణేష్ గారికి ఏదైతే ఐడల్ మీద మీది డెకరేషన్ ఉంటుంది, కొన్ని ఏదైతే దాంట్లో మీరు డెకరేషన్ చేస్తారో, ఫ్రూట్ పెడతారో, ఏదైతే ఉన్నది మీరు ఏదైతే రిమూవ్ చేసి తర్వాత నిమజ్జనం చేయాలని తెలుసుకున్నారో అది ముందే చేసేసేయండి. తర్వాత హారతి కూడా ముందే చేసేసేయండి. ఎందుకంటే క్రేన్ దగ్గర వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 1 అవర్ వెనకాల లైన్లో ఉంటాయి. అక్కడ మీరు పూజ ఇదంతా స్టార్ట్ చేస్తే అక్కడ 10 నిమిషంలో మొత్తం లైన్ ఆగిపోతుంది. దానివల్ల వెనకాల వరకు ఇబ్బంది ఉంటుంది. సో కాబట్టి మీకు తెలుసు ఎంత దూరం క్రేన్ ఉంటుంది. అప్పుడు అడ్వాన్స్లో మీరు పూజ ఆరతి తీసుకొని క్రేన్కి వచ్చేసరికి డైరెక్ట్గా నిమజ్జనం వచ్చే విధంగా చేయాలా. మిగతా సలహా సూచనలు మీరు ఏదైతే చెప్పారో ఇంతవరకు ఖచ్చితంగా మనము గౌరవనీయులు కమిషనర్ గారికి ఆదేశాల మేరకు పాటిస్తాం 100% చిన్న చిన్న విషయాలు ప్రతిదీ చెప్పడానికి అవసరం లేదు. ఆ రోజు ట్యాంక్ బండ్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎలాంటి వేరే విధంగా వెండర్స్ లేకుండా మనం అరేంజ్మెంట్ చేస్తాము. మధ్యలో మొబైల్ అవాంఛనీయ సంఘటన జరగకుండా మీరందరూ కూడా మాకు సహకారం చేసి మనకు ఈ ఒక్క గణేష్ ఫెస్టివల్ బాగా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. మీరందరూ కూడా మొత్తం మన పోలీస్ యంత్రాంగం తరఫు నుంచి పేరుగా అభినందిస్తున్నాను. అదేవిధంగా గత సంవత్సరం కూడా మీరందరూ కూడా బాగా సహకరించారు. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ మీటింగ్ జరిగింది, అంతకుముందు కూడా మన సైబరాబాద్ ఏరియాలో కూడా మీటింగ్ జరిగింది. మీరందరూ కూడా చెప్పినట్లు మనకు బాగా సహకరించి అప్పుడు కూడా బాగా సక్సెస్ఫుల్ చేశారు. ఈసారి కూడా మీరందరూ కూడా వచ్చే 3 days కూడా బాగా కోఆపరేట్ చేసి మొత్తం సక్సెస్ చేశారని చెప్పి నాకు చాలా విశ్వాసం ఉంది. మొత్తం మన సైబరాబాద్ ఏరియాలో 27 ట్యాంకులు ఉన్నాం. మన జిహెచ్ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్ ఏరియాలో మొత్తం దాదాపు 3500 విగ్రహాలు నిమజ్జనం జరుగుతుంది. సో ముఖ్యంగా ఇక్కడ కమిటీ మెంబర్స్ కోరేది ఏమంటే ప్లీజ్ డెప్యూటీ యువర్ వాలంటీర్స్ ఇంపార్టెంట్ ట్యాంక్ దగ్గర మీరందరూ కూడా వాలంటీర్స్ డెప్యూటీ చేయాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా మా వైపు నుంచి కూడా మన క్రేన్స్, అక్కడ బ్యారికేడింగ్, మొత్తం వాటర్ ఫెసిలిటీ అంత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 5000 మంది పోలీస్ సిబ్బందితోని మనము ఈ ఒక బందోబస్తు ప్లాన్ చేయడం జరుగుతుంది. సో మీరందరూ కూడా ఈసారి కూడా బాగా సహకరించి ఒక గణేష్ ఫెస్టివల్ని బాగా సక్సెస్ఫుల్ చేస్తారని చెప్పి నాకు చాలా విశ్వాసం ఉంది. ముఖ్యంగా మీరందరూ కూడా కోరేది ఒకటే, ఎటువంటి పుకార్లని నమ్మొద్దు, ఎటువంటి రూమర్స్ని నమ్మొద్దు అని చెప్పి మీకు మరీ కోరుతున్నాను. సో ముఖ్యంగా ఈ సంవత్సరం కూడా మీరందరూ కూడా బాగా సహకరిస్తారు, మొత్తం హైదరాబాద్ సిటీకే మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ మీ అందరూ కూడా పేరుగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్. हैदराबाद कमिश्नर अंजनी कुमार सर, हमारे साइबराबाद कमिश्नर सज्जनार साहब, एडिशनल सीपी ट्रैफिक लॉ एंड ऑर्डर और पूरे हमारे पुलिस के ऑफिसर्स, जॉइंट कमिश्नर स्पेशल ब्रांच, हमारे भाग्यनगर गणेश कमेटी से प्रेसिडेंट राघव रेड्डी साहब, डॉक्टर भगवंत राव, रामराजू गारू, शशिधर गारू, किरोड़ीमल गारू और हमारे आरटीए से जॉइंट कमिश्नर साहब, और आज यहाँ पे जो काफ़ी नंबर में हमारे भाग्यनगर गणेशोत्सव समिति के जो पूरे कार्यकर्ता यहाँ पे है, सभी कार्यकर्ता, मीडिया मित्र, हर साल ये मीटिंग यहाँ पे होता है और इसका काफ़ी फायदा भी होता है कोऑर्डिनेशन के लिए और एक दूसरे के बारे में जानने के लिए एक अच्छा मौका हमारे भाग्यनगर गणेश कमेटी की तरफ से हमें दिया जाता है। हमेशा कहा जाता है कि हमारे जो गणेश भगवान है, जिनको हम विघ्नहर्ता के नाम से पुकारते हैं, वो हमारे जो पूरे विघ्न है, हमारे बाधा है, हमारे संकट है, उस संकट का विमोचन करने वाला देवता वो हमारा गणेश भगवान है। राघव रेड्डी गारू, डॉक्टर भगवंत राव गारू, करोड़ीमल साहब, रामराजू गारू, शशिधर गारू, महेंदर गारू, गोविंद राठी गारू, మన డిపార్ట్మెంట్ కలీగ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజ్కొండ మహేష్ భాగవత్ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ విశ్వనాథ్ సజ్నార్ గారు, మన హైదరాబాద్ సిటీ పోలీస్ సీనియర్ ఆఫీసర్స్ చౌహాన్ గారు,
अनिल कुमार गारू, तरुण जोशी गारू, जॉइंट सीपी विश्व प्रसाद गारू, अंदर पुलिस ऑफिसर्स, हमारे पूरे गणेश भक्त, मीडिया, सबको एक बार फिर से बहुत बहुत नमस्कार। हमारे डिपार्टमेंट के हमारे कलीग महेश भागवत बहुत अच्छा बताए अभी कि गणेश जी की जब वंदना होती है, जब उनकी आराधना होती है, तो उसमें उनसे ये प्रार्थना की जाती है कि निर्विघ्ने कुरु में क्या है, सर्व कार्येषु सर्वदा, मतलब कि जो अच्छे काम में जो बाधा होता है उसको दूर करने के लिए भगवान गणेश से हम प्रार्थना करते हैं। सबसे बड़ी चीज है ये। हमारी जिंदगी में जितनी भी अच्छे काम हो रहे हैं, हर अच्छे काम में कभी कुछ ना कुछ बाधा भी आती है। సామూహిక గణేష నిమజ్జనోత్సవ ఏర్పాట్లపై సమీక్షించుకోవడానికి ఈనాడు మనం బయతి భవన్ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యాలయంలో నిర్వహించుకుంటున్నటువంటి సమావేశంలో కార్యక్రమంలో మన మధ్యన అతిథులు అధికారులు ఉన్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పెద్దలు రాఘవరెడ్డి గారు అధ్యక్షతన ఈనాడు ఈ కార్యక్రమం మనం నిర్వహించుకోబోతున్నాం. కార్యక్రమానికి విచ్చేసినటువంటి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ అంజనీ కుమార్ గారికి, అదేవిధంగా రాచకొండ పోలీస్ కమిషనర్ శ్రీ మహేష్ భగవత్ గారికి, ఆర్టీఏ జాయింట్ కమిషనర్ శ్రీ పాండురంగ నాయక్ గారికి, అదేవిధంగా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అమర్ గారికి, ఇతర పోలీసు ఉన్నతాధికారులకు, డీసీపీ గారికి, రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు అధికారులకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా వేదిక మీద భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ భగవంతరావు గారు, ఉపాధ్యక్షులు శ్రీ కరోడిమల్ గారు, ఉపాధ్యక్షులు శ్రీ రామరాజు గారు, కార్యదర్శి మహేందర్ గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ పుక్రాజ్ జోషి గారు, కోశాధికారి శ్రీకృష్ణ మల్లాని గారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, జిహెచ్ఎంసి ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, వారిని కూడా వేదిక మీదకి, ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కూడా, కార్పొరేటర్లను వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం తెలియజేస్తూ, అడిషనల్ సిపి పెద్దలు చౌహాన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము. गणेश भगवान की इस अवसर पर भाग्यनगर गणेश उत्सव समिति की ओर से हमारे सभी पदाधिकारी एवं पुलिस के सभी पदाधिकारी और हमारे सभी गणेश उत्सव मनाने वाले गणेश मंडप के संयोजक सभी लोगों का हार्दिक स्वागत है। साथियों, अभी ये 40वां साल आ गया और जहाँ तक अभी कोई अगर त्रुटि रह गई है तो उसको भी हमारे सभी अधिकारी यहाँ बैठकर सारी समीक्षा कर चुके हैं। जहाँ जो भी कुछ कमी रहेगी उसको पूरा करेंगे। हमारा पुलिस डिपार्टमेंट जितना सहयोग हो सकता है वो हमारा हमेशा किया है। भविष्य में भी म्युनिसिपल कॉरपोरेशन वालों से जितना काम हो सके करवाएंगे। जहां भी अधूरा काम है, आज म्युनिसिपल कमिश्नर के जो अधिकारी हैं वो कुछ मीटिंग में होने के कारण नहीं आ सके, हमें आशा है वह भी सारा काम करेंगे। धन्यवाद। ఈరోజు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పెద్దలు ఇక్కడ గణేష్ నిమజ్జనం గురించి ప్రత్యేక కార్యక్రమం ఆర్గనైజ్ చేసినందుకు వారికి నమస్కారాలు. రవాణా శాఖ, ఆర్టీఏ హైదరాబాద్ ఎప్పుడు కూడా చాలా సంవత్సరాలు కూడా మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూడా వాహనాలు సమకూర్చడానికి ప్రత్యేకంగా
స్పెషల్ అటెన్షన్ పెట్టుకుంటూ ప్రతి సంవత్సరం కూడా చాలా సక్సెస్ఫుల్గా చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా హైదరాబాద్ సిటీలో 12 సెంటర్స్, పూలింగ్ సెంటర్స్ అంటాం, వాహనాల పూలింగ్ సెంటర్స్, నెక్లెస్ రోడ్డు, సికింద్రాబాద్, తిరుమలగిరి, అట్లాగే నాగోల్, ముసరాంబాగ్, కర్మాన్ ఘాట్, బండ్లగూడ, అట్లాగే జూ పార్క్, టోలీ చౌకీ, గచ్చిబౌలి స్టేడియం అండ్ ఇది కాకుండా ఈ టస్కర్స్కి అలాగే ట్రైలర్స్ పెద్ద వాహనాలకు కూడా ఎక్స్క్లూజివ్గా పటాన్ చెరువులో ఒక సెంటర్ పెట్టడం జరిగింది. Anjani Kumar sir, respected Rachakonda Commissioner Shri Mahesh Bhagwat sir, respected Cyberabad Commissioner Shri Sajjanar sir, Additional CP Law and Order Chauhan sir, Additional CP Traffic Anil Kumar sir, DCP Central Zone and all police officers, गणेश उत्सव कमेटी प्रेसिडेंट डॉक्टर भगवंत राव और यहाँ पर सभी लोगों को मेरी तरफ से नमस्कार। और गणेश का फेस्टिवल चल रहा है, ऑलरेडी आज 8वां दिन है और अगले 3 दिन में हम लोग जो है लास्ट गणेश का जो महापर्व जो है उसका विसर्जन हम लोग सब देखने जा रहे हैं। और हमेशा की तरह जो है ये मीटिंग हर साल की जाती है कोऑर्डिनेशन के लिए। इससे पहले भी कमिश्नर ऑफिस में और अलग अलग ऑफिस में मुलाकातें हुई हैं। అధ్యక్షులు రాఘవరెడ్డి గారు, కరుడుమల్జీ, సిపి గారు, అంజన్ కుమార్ గారు, రాచకొండ మహేష్ భగవత్ గారు, కమిషనర్ సైబరాబాద్ సజ్జనార్ గారు, మిగతా అధికారులందరూ మనం వినాయక చవితి నుండి మండపాలలో వినాయకుడిని ప్రతిష్ఠించుకొని భక్తి శ్రద్ధలతో మనము పూజలు చేసుకుంటున్నాము. దీనిలో ప్రతి సంవత్సరం కనుక మనం చూసినట్లయితే ప్రభుత్వం నుండి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు వాళ్ళ శాయశక్తుల ఏ మార్పులు కావాలి, భక్తులకు ఇబ్బంది కలగకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏ విధంగా మనం అప్రోచ్ కావాలి అనే దాని విషయంలో చూస్తే వాళ్ళల్లో మాత్రం చాలా మార్పు వచ్చింది. ప్రభుత్వ పరంగా ఏ ప్రభుత్వం ఉన్నా అధికారులు మాత్రము అతి ఉత్సాహంతో ముందుకొచ్చి ప్రజలకు ఇబ్బంది లేని విధంగా వాళ్ళ శాయశక్తుల ఆలోచిస్తూ విధానంలో కూడా అనేకమైన మార్పులు తెస్తూ ఉన్నారు. అదే సమయంలో మనము వినాయకుడిని ప్రతిష్ఠించుకొని ఏ ఉద్దేశంతోనైతే మనం వినాయక చవితిని మొదలుపెట్టినామో, ఏ ఉద్దేశంతో మనం ఇంతకుముందు ఉన్నటువంటి అధికారులు కానీ మన నాయకులు కానీ వాళ్ళ ఉద్దేశానికి అనుసారంగా ఆ సమస్యలన్నీ ఈరోజు చూడకుండా ఈ వినాయక మండపాల వల్ల మనం పూజ చేసే విధంగా దానివల్ల సమాజానికి ఏమి సందేశం పంపించాలి, ఈ 11 రోజులలో ప్రజలలో ఏ విధంగా మార్పు రావాలి, భక్తి శ్రద్ధలతో వాళ్ళు పూజా విధానం చేస్తూ 11 రోజులలో వాళ్ళు మన సంస్కృతిని గురించి, మన దేవుళ్ళ గురించి, మన దేశం కోసము, మన ధర్మం కోసము తెలుసుకునే విధంగా చాలా మండపాలలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 12 తారీఖు నాడు నిమజ్జనం కాబట్టి ఆ రోజు కూడా మనమంతా కార్యకర్తలము ఒక కంతో కనిపెడుతూ ఊరేగింపు లోపల ఎటువంటి అరాచకత్వమైనటువంటి ఇబ్బంది కలిగినటువంటి విషయాలు జరగకుండా మన మండపాల దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఏ భక్తి శ్రద్ధలతో మనము వినాయకుడిని పూజించినామో అదే భక్తి శ్రద్ధలతో ఆయన వేడుకలు పలకాలి. जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की. సభాధ్యక్షులు, వేదికను అలంకించినటువంటి ట్రై సిటీ అన్నట్టు నగర
హైదరాబాద్ నగరము, రాచకొండ మరియు సైబరాబాద్ పోలీస్ కమిషనరు మరియు అడిషనల్ కమిషనర్ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ మరియు జాయింట్ కమిషనర్ ఎస్బి జోషి గారు, పాండురంగ నాయక్ గారు, ఆర్టీఐ జాయింట్ కమిషనర్, మున్సిపల్ అధికారులు, వైద్యాధికారులు, పత్రికా ప్రతినిధులు, సోదరమణులకు, అందరికీ వేదిక మీద ఉన్నటువంటి పదాధికారులు, నాయకులకు, కార్పొరేటర్లకు హృదయపూర్వక వందనములు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మనం గణేష ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ గణేష ఉత్సవాలలో ముఖ్యంగా యావత్ దేశంలోనే కాదు, ప్రపంచ స్థాయిలో హిందూ ధర్మాన్ని సంరక్షించే సంస్థ ప్రపంచంలో ఎక్కడైనా ఒకటి ఉన్నది వాలంటరీ సంస్థ అంటే అది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఈ దేశంలో ఉన్న విమర్శకులు చేస్తుంటారు, కానీ ఇప్పుడు పాకిస్తాన్ కూడా గుర్తు చేస్తున్నది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం. అలాంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘానికి సరసంఘ చాలక్ అయినటువంటి మాన్య శ్రీ మోహన్ భాగవత్జీ ముఖ్య అతిథిగా వస్తారు. ఆ సందర్భంలో మనం భాగ్యనగరంలో కాషాయ వాతావరణాన్ని నిర్మాణం చేయడంలో సహకరించాలి. దాంట్లో ఎలాంటి విఘ్నాలు రాకుండా ప్రభుత్వ అధికారులు కూడా సహకరించాలి. అదేవిధంగా హరిద్వార్ నుంచి ప్రజ్ఞానంద మహారాజ్ ఆ ట్రస్ట్కు వారు అధిపతి, ఆధ్యాత్మిక స్వామిగా వారు కూడా వస్తున్నారు, వారు కూడా మార్గదర్శనం చేస్తారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాలలో వారి యొక్క ప్రత్యక్షమైనటువంటి వ్యాఖ్యానాన్ని వినడానికి ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేయాలని అనుకున్నాం. తత్సంబంధిత ఏసీపీ లేదా స్థానిక ఇన్స్పెక్టర్లతో సమన్వయం చేసుకొని ఆ ఎల్ఈడి స్క్రీన్స్ ఎవరికి ఇబ్బంది కాకుండా అందరికీ కనిపించేలాగా పెట్టేటందుకు ఉన్నత పోలీస్ అధికారులు ఆదేశాలు ఇచ్చి సహకరించవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా పోలీస్ కమిషనర్ గారితో విజ్ఞప్తి చేస్తున్నానంటే, ఇది గణేష ఉత్సవం, భక్తిభావంతో చేసుకునే ఉత్సవం. ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీల వాళ్ళు గణేషుని చిన్నగా మరియు వాళ్ళ ఫోటోలు పెద్దగా, అది అందరి భక్తుల మనోభావాన్ని దెబ్బతీస్తుంది కనుక అన్ని పార్టీలతోటి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు గణేషుని ఫోటోలు పెట్టండి, వ్యక్తిగతమైనటువంటి ఫోటోలు పోకండి. ఇది రాజకీయమైనటువంటి పండుగ కాదు, రాజకీయ మహాసభ కాదు. దయచేసి అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు మనంతకు మనం క్రమశిక్షణగా మన ఫోటోలు పెట్టకుండా ఫ్లెక్సీల మీద విఘ్నేశ్వరుడు అదే భక్తిభావాన్ని పెంపొందించే ఏవైనా నినాదాలు పెట్టండి. కానీ మన పండుగను మనమే అపహాస్యం చేసుకునేలాగా, నలుగురు కించపరిచేలాగా లేదా గణేష భక్తులను బాధ పెట్టేలాగా, ఒకరంటారు నేను దళిత నాయకుడిని అందువల్ల నాకు పెట్టొద్దా, ఒకరంటారు నేను బీసీ నాయకుడిని అది పెట్టొద్దా, ఒకరంటారు నేను అధికార పక్షం ముఖ్యమంత్రి ఫోటో పెడుతున్నాను దాన్ని తీయమంటారా, ఇలాంటి వస్తున్నాయి. కనుక హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా చెప్పినాయి అనధికారమైనటువంటి ఫ్లెక్సీలు పెట్టొద్దని. కనుక ఈ యొక్క ఊరేగింపు సాఫీగా జరగాలి, అందరూ సహకరించాలి. ఫ్లెక్సీలలో వ్యక్తిగత ఫోటోలు లేకుండా విఘ్నేశ్వరుడు మరియు విఘ్నేశ్వరుడు ద్వారా ధార్మికమైనటువంటి బోధనలు ఉండేటువంటి సూక్తులు అటువంటివి ఉంటే బాగుంటుంది. ఆ దిశలో కాలుస్తే మీ పేర్లు వేసుకోండి, కానీ ఫోటోలు పెట్టుకొని మన ధర్మాన్ని మనమే కించపరిచేలాగా చేయొద్దని. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు సంబంధిత పోలీస్ అధికారులు అక్కడ సామరస్యంగా దాన్ని సాల్వ్ చేసి అలాంటివి ఉండకుండా చూస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. అదేవిధంగా మున్సిపల్ అధికారులు, మెడికల్ ఆఫీసర్ చెప్పారు, ఊరేగింపు మార్గం లోపల మొబైల్ టాయిలెట్స్ ఎక్కడెక్కడ పెడుతున్నారు అనేది కూడా వారు స్పష్టీకరణ చేయలేదు. కనీసం పేపర్ ద్వారానైనా ఎక్కడెక్కడ మొబైల్ టాయిలెట్స్ పెడుతున్నారు, దానికి పోయేటువంటి మార్గం, మహిళలకు సపరేటు, పురుషులకు సపరేటు, ఇలాంటివి మార్గం సూచించేలాగా పెడితే బాగుంటుంది. ఇంకోటి నా పోలీస్ కమిషనర్ గారు చెప్తారు, కొత్తవి వద్దు, పాతవి ఎట్లుందో అట్లే జరుపుకుందాం. పాతవి కూడా జరుపుకుందాం, కానీ పోలీస్ కమిషనర్ గారు సుల్తాన్ బజార్, కాచిగూడ, ఏసీపీ ప్రాంతంలో నోటీసులు ఇష్యూ చేసి పాత మార్గం కాకుండా కొత్త మార్గం సూచిస్తున్నారు. కనుక కొత్త మార్గం సూచించే ఆదేశాలు ఏమైనా ఉంటే దాన్ని ఉపసంహరించుకొని పాత మార్గం ఏ విధంగా అయితే గణేష మండపాలు నిమజ్జనానికి వస్తాయో వాటికి అనుమతించాలి. అనవసరంగా
ఏదైనా గణేష మండపం పాతది విడిచిపెట్టి వేరే పొమ్మంటే వాళ్ళు అక్కడనే ధర్నా చేసి కూర్చుంటే వారు చూసి అన్ని గణేష మండపాలు ధర్నా చేస్తే మొత్తం భాగ్యనగరం ధర్నామయం అయిపోతుంది కనుక అలాంటి పరిస్థితి రాకుండా ఉన్నత పోలీస్ అధికారులు సంబంధిత వాళ్ళు ఎవరైతే రూట్ మార్చాలని నోటీసులు ఇచ్చారో అవి ఉపసంహరించుకుంటే బాగుంటుందని కూడా కోరుకుంటున్నాం. ఇకపోతే క్రెయిన్ వ్యవస్థ అన్ని వ్యవస్థలు చెప్పారు. పోలీసు వాళ్ళు కూడా మనకు వాహనాలు సమకూర్చడంలో ఆర్టీ అధికారులకు సహకరిస్తారు కనుక మనము ఎవ్వరం కూడా రోడ్డు మీద పోయి ఏ లారీని కానీ ఏ టస్కర్ను కానీ ఆపడానికి ప్రయత్నం చేయకండి. ఎక్కడైనా తీసుకొని వస్తే సంబంధిత పోలీస్ అధికారులు ఆర్టీ అధికారులకు చెప్పండి, సార్ మేము ఈ దగ్గర తీసుకొచ్చినాం మీకు సూచిస్తున్నామని వాళ్ళకి సూచన ఇవ్వండి. చివరిగా మన అధ్యక్షులు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు పెద్దలు శ్రీ జి రాఘవరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మాటలు చెప్పాలి. గతంలో కమిషన్ ఆఫీస్లో మీటింగ్ అయినప్పుడు మన చౌహాన్ గారు ఒక రిక్వెస్ట్ చేశారు. క్రేన్ నిమజ్జనం చేసే ముందు ఆ దిగిన తర్వాత కింద నీళ్ల దగ్గర కొందరు పూజ చేస్తున్నారు, దానివల్ల 10 నిమిషాలు డిలే అవుతుంది, దీనికి ఏమైనా మార్గం ఉందా? దీనికి సంబంధించి ఒక 3 పెద్దవాళ్ళతో మాట్లాడాను. మన శాస్త్రము మన ధర్మం పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళతో 3 మాట్లాడడం జరిగింది. ఎప్పుడైతే మంటపం నుంచి మనం వినాయకుడిని తీసి క్రేన్లో పెట్టింటామో అక్కడితోని ముగిసినట్టే లెక్క. మీరు తీసుకొచ్చిన తర్వాత సాగరం దగ్గరికి మీరు ఇంకా ఒక 10 లారీలు మీ ముందున్నప్పుడే మీరు మీ లారీలోనే కొబ్బరికాయ కొట్టేసి చేసేయచ్చు, దాంట్లో దోషం లేదని చెప్పినారు. కనుక దీనివల్ల ఒక్కో విగ్రహానికి కనీసం ఒక 5-10 నిమిషాలు సేవ్ అయినా కూడా మధ్యాహ్నం వరకు అయ్యే నిమజ్జనము మనకు పొద్దున 6 గంటలకంతా కంప్లీట్ అవుతుంది. ఇది నేను భక్తులందరికీ ఉత్సవ సమితి తరఫున అందరినీ అప్పీల్ చేస్తున్నాను, దయచేసి మనందరం దీన్ని పాటిద్దాం. తర్వాత గత 4 రోజులుగా మంటపాలు పర్యటిస్తున్నాను రోజు సాయంత్రం. ఒక మంచి విషయం ఒకటి గమనించాను. ఇటీవల చిలుకలు కూడా మీద పర్యటిస్తున్నప్పుడు అక్కడ మన కార్యకర్తలు ఉండి సార్ పోలీస్ స్టేషన్కి పోదాము అన్నారు. ఏమయ్యా ఏమైనా గొడవ అయిందా, కేసు అయిందా, ఏమైనా సమస్యనా అడిగాడు. లేదన్నా అసలు ఏం లేదు, అంత మంచిగానే ఉన్నది, జర నువ్వు రా 1 నిమిషం అన్నారు. పదండి పోలీస్ స్టేషన్ పదండి అన్న. వెళ్ళి చూసాము, పోలీస్ స్టేషన్లో చక్కగా ఒక టేబుల్ మీద 3 అడుగుల వినాయకుడిని పెట్టి పూజ చేస్తున్నారు. ఆ పూజలో మేము పాల్గొన్నాం. అక్కడున్న ఇన్స్పెక్టర్ని అడిగాను, ఏమయ్యా ఇంత భక్తితో చేస్తున్నారు ఏమిటి అని. ఏం లేదు సార్, చాలా స్టేషన్ల కంటే కూడా మాది పెద్దది, ఏరియా పెద్దది, మంటపాలు ఎక్కువ ఉన్నాయి, కనుక ఇక్కడ ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏ విఘ్నం జరగకుండా బాగుండాలని కోరుతూ పూజ చేస్తున్నాము అన్నారు. వెంటనే నా కారులో ఉండే మిఠాయిలన్నీ వాళ్ళకే ఇచ్చి పనిచేశాను అక్కడ. అంటే చూడండి, ఇప్పుడు ఇందాక వారు అన్నారు కదా మేము డ్రెస్ వేసుకుంటాం మీరు వేసుకోరు, భక్తి మాలో ఉంది మీలో ఉంది అని, అది మటుకు వాస్తవం. ఇన్ని 12 సంవత్సరాలు చూస్తున్నాను, ప్రతి సంవత్సరం కొద్దిగా ఎంత మార్పు వస్తుంది అంటే డిపార్ట్మెంట్లో కానీ మన వాళ్ళలో కానీ ఈ కోఆర్డినేషన్కు నేను డిపార్ట్మెంట్కి ఫ్యాన్ అయిపోయాను చెప్పాలంటే. చాలా మంచి కోఆర్డినేషన్ అండి. అయితే ఇంకొక సంఘటన చెప్పాలి, పేరు చెప్పను. మొన్న ఒక 2-3 మంటపాల దగ్గరికి మన వాళ్ళు తెలిసిన వాళ్ళు వెళ్తే ఒక చోట మంటపం వెనకాల కూర్చొని మద్యం సేవిస్తున్నారు. అయ్యా వద్దురా అని చెప్తే వీడిని లాగి పెట్టి కొట్టినారు, పాపం వాళ్ళు పళ్ళు ఊడిపోయింది. వాడు నా దగ్గరకు వచ్చి చెప్పుకున్నాడు, అన్న ఇట్లా చేసినారు నన్ను, ఏం చేయాలని. వీళ్ళు అన్నట్టు వాలంటీర్లను తయారు చేసే అవసరం చాలా ఉంది. డిపార్ట్మెంట్ వాళ్ళు వాలంటీర్లను సన్మానం చేసేది వేరే విషయం. వాలంటీర్లను తయారు చేసి ప్రతి మంటపం దగ్గర ఒక మినిమం ఒక వాలంటీర్, ఒక సెమీ క్రాక్లు అంటాడు, అంటే ఇట్లాంటివి ఏం జరిగినా కూడా వాడు ఓర్చుకోడు, అట్లాంటి వాడిని ఒకరిని డెవలప్ చేస్తే అప్పుడు ఇగో ఈ పిచ్చి చేష్టలు కానీ ఇవన్నీ కానీ బంద్ అవుతాయి. తర్వాత ఇందాక కమిషనర్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు. మన భాగ్యనగరం దేశంలోనే నంబర్ 1 అని చెప్పారు. దీనికి మిగతా కారణాలు ఏమున్నా కూడా మన గణేశుని ఆశీర్వాదం కూడా ఒకటి నేను మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే భారతదేశంలోనే ఇంత పెద్ద పండుగ ఇంకెక్కడ జరగదు. కనుక ఆయన కృప ఉన్నందుకే ఇన్ని ఫ్యాక్టరీలు ఇవన్నీ మన నగరానికి వస్తున్నాయి. నాయకులు మారుతూ ఉంటారు, 5 ఏళ్ళకు ఒకసారి ఎవరైనా రావచ్చు.
వినాయకుడు ఉన్నంత వరకు భాగ్యనగరానికి ఏమీ కాదు. భక్తులందరూ కూడా మనవి ఒకటే, పోలీసు వాళ్ళతో మనము సహకరిద్దాము, వాళ్ళు మనతో సహకరిస్తారు. ఉత్సవాలు చాలా సజావుగా భక్తిగా జరుపుకుందాము అంతే. బలో గజానన మహారాజ్కి. అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. వచ్చేశారు. మొట్టమొదటిగా హైదరాబాద్ సిపి గారు అంజన్ కుమార్ గారికి, అదేవిధంగా రాచకొండ సిపి మహేష్ భగవత్ గారికి, సైబాబాద్ సిపి గారు సజ్జనార్ గారికి, అడిషనల్ సిపిస్ చౌహాన్ గారికి మరియు అనిల్ కుమార్ గారికి, అడిషనల్ సిపి జాయింట్ సిపి తరుణ్ జోషి గారికి, ఆర్టీఏ జాయింట్ కమిషనర్ పాండురంగ నాయక్ గారికి, మెడికల్ చీఫ్ అరుణ్ గారికి,